ఇక్కడ ఎలాంటి ఒక మచ్చ ఒక ముద్ర లేకుండా నిజంగా కమింగ్ సివిల్ సర్వెంట్స్ మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మలమడుగు. అక్కడ ఒక సీనియర్ పొలిటీషియన్, మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి. ఇంతమంది ప్రజలు మీ దగ్గరికి వస్తే ఇంత కూడా చిరాకు లేదు, మీకు విసుగు లేదు? ప్రతి నిమిషం ఏదో ఒకటి చెయ్యాలి. సడన్ గా మన జీవితం ఆగిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది మనకు తెలియదు. మీకు హెస్ట్రాంగ్ లేదు, యు ఆర్ సో హంబల్, సో డౌన్ టు ఎర్త్. ఒక మనిషికి ఇది సాధ్యపడుతుందా? మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రపంచంలో ఏమీ శాశ్వతం కాదు. ఈ చైర్ చూసి నా దగ్గరికి వచ్చారండి. ఈ చైర్ లో నేను శాశ్వతంగా ఇక్కడ కూర్చున్నాను. అంటే ఇప్పటి వరకు చాలా డిపార్ట్మెంట్స్ లో మీరు వర్క్ చేశారు సార్ 30 years గా. మీ మనసుని బాగా బాధ పెట్టిన సందర్భం కానీ, లేదా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది రెండు సందర్భాలని మాకు ఒకసారి. 2007 25th August లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్. మీరు అక్కడే ఉన్నారా? అవునండి. తర్వాత తెలిసింది ఆ టెర్రరిస్ట్ MBBS చేశారు, IBS లో మీరు MBA చేశారు. వై UPSC సార్? మెడికల్ ప్రొఫెషన్ నేను అంత నోబెల్ ప్రొఫెషన్ గా అందరూ అనుకుంటారండి. పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతానని అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. 30 ఏళ్లలో అనవసరంగా నేను UPSC సైడ్ వచ్చానని ఏ రోజు మీరు అనుకోలే? ఇనిషియల్ గా నేను పలాసాల్లో పనిచేస్తున్నప్పుడు రిటైర్మెంట్ లైఫ్ నన్ను ప్లాన్ చేస్తారా సార్? మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ డాక్టర్ గా మళ్ళీ పనిచేయడం మొదలు పెట్టాను. UPSC ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మే నెలలో ప్రిలిమ్స్ జరుగుతుంది 2025 వైజాగ్ సిపిగా. మీరు ఏం చెప్తారు? లక్ష్యం సాధించే వరకు ఆగకూడదు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనరథై నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖ్యముడిగా. మీరిద్దరు ఆడపిల్లల తండ్రి కదా, అమ్మో ఈ ఆడపిల్లల్ని మీ సొసైటీలో ఎలా పెంచుతాను? జీవితం అంతా పిల్లలకు నేర్పించాము. నా దగ్గర డబ్బు లేదు. సొసైటీలో ఇన్ని క్రైమ్స్ చూస్తున్నారు కదా సార్ ప్రతిరోజు. ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి కూర్చున్నారండి, అక్కడికి వచ్చి అక్కడే కూర్చున్నారండి. మరుస్థానంలో చూస్తే తల కూడా పోయింది. అటువంటి పరిస్థితి. 12 మంది చనిపోయారండి. ఇప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ భాష అయినా సరే. అందుకే ఆమె ఫిల్మ్ మేకింగ్ చేస్తారండి. నాకు కూడా ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డ్రగ్స్ మాఫియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు? ఒక్క కొత్త ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. డ్రాగ్ అమ్ముతూ ఉండగా, డ్రాగ్ తీసుకెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. కొందరు డ్రాగ్ కన్స్యూమర్స్ కూడా, డ్రాగ్ అడిక్ట్స్ కూడా. సో బెంగాల్ సంస్కృతి కూడా చాలా పురాతనమైంది అండ్ మరో చాలా స్ట్రాంగ్ గా వంశపారంపర్యంగా అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మీ బెంగాలీ సంస్కృతి గురించి నేను కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను. కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. ఈ రోడ్ రాజా రామ్మోహన్ రాయ్ పేరు మీద ఉంది.